హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఫూల్ మఖానాతో మనం చాలా రెసిపీస్ చేస్తాం కదండి. డ్రై రోస్ట్ చేసుకొని తింటాము, అలానే మసాలా మఖానా చేసుకుంటాము, అండ్ టొమాటో మఖానా, స్వీట్ మఖానా, ఇలా చాలా రకాలు ట్రై చేస్తాం. కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను ఫూల్ మఖానాతో పాయసం చేశాను. ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా ఒక కప్పుడు ఫూల్ మఖానాని డ్రై రోస్ట్ కోసం ఒక కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇంకొక స్టవ్ మీద నేను పాలు మరగడానికి పెట్టాను. అలానే ఇంకొక స్టవ్ మీద కాసిన సగ్గు బియ్యాన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టినవి ఉడికించడానికి పెట్టాను అనమాట. అవి అలా కుక్ అవుతూ ఉంటాయి. మనకి పాలు చాలా బాగా మరగాలండి. అండ్ సగ్గు బియ్యం ఆ లోపల వైట్ పార్ట్ ఏదైతే కనిపిస్తుందో అది ఇంకా కనిపించకుండా మొత్తం ట్రాన్స్పరెంట్ అయిపోయేదాకా కుక్ అవ్వాలి. పాలు చక్కగా సిమ్లో పెట్టుకుని నిదానంగా అంచులు వెంటగా మనకి మీగడ కడుతూ ఉంటుంది. అదంతా తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇందులో నేను 2 గుప్పెళ్ళంతా పంచదార కూడా వేసుకుని అది కరిగిపోయేంత వరకు బాగా పాలని మరిగించుకున్నాను. ఫూల్ మఖానా ఇలా అంటే అలా చూసారా, క్రిస్పీగా అయిపోవాలి, వేగిపోయినట్టే అనమాట. అవి తీసి పక్కన పెట్టుకోవాలి. సగ్గుబియ్యం చక్కగా కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మఖానాలో నుంచి కొన్ని తీసుకొని, అలానే ఒక 10 జీడిపప్పుల్ని కూడా అందులో వేసుకుని, ఒక 3-4 యాలకుల్ని తొక్కలు తీసేసుకుని ఆ గింజల్ని కూడా ఇందులో వేసేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇది దేనికోసం అంటే కొద్దిగా చిక్కగా అవ్వడం కోసం అండి. ఎందుకంటే మనకి మఖానా పాలుగానే ఉండిపోతాయి. ఇది వేస్తే ఒక మంచి కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. ఇలా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. నేను కాజు బాదం తీసుకున్నాను, మీకు ఇంకా వేరేవి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి చక్కగా ఫ్రై చేసేసి డ్రై ఫ్రూట్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న పౌడర్ని యాజ్ ఇట్ ఈస్గా పాలల్లో వేస్తే ఉండలు కట్టేస్తుంది కాబట్టి నేను కొన్ని చల్లటి పాలు కలిపేసి పేస్ట్ లాగా చేసి దాన్ని యాడ్ చేశానండి. ఇప్పుడు ఇది ఒక్కసారి బాగా కలుపుకుంటే చూసారా కన్సిస్టెన్సీ ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు ఇందులో మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇది ఒక్కసారి బాగా కలిపేసుకుని సగ్గుబియ్యం కూడా చక్కగా పాలల్లో కలిసిపోయేంత వరకు బాగా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మఖానా ఉన్నాయి కదా, అవి కూడా ఇందులో యాడ్ చేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసి మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో దీన్ని ఒక్కసారి మరిగించుకుంటే అంతే అండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ, చాలా హెల్దీ కూడా ఫూల్ మఖానా పాయసం రెడీ. దీంట్లో మీకు పంచదార ఇష్టం లేకపోతే బెల్లం కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తిన్నా కూడా ఈ సమ్మర్లో భలే హాయిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.